ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే కొందరు శ్రీవారి భక్తులు అడిగిన దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే నవంబర్ 29వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,147 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,096 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,77,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి దాదాపుగా 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటి కంటే కూడా పెరిగిందండి. ఎందుకంటే శని ఆదివారాలలో ఎప్పుడూ కూడా మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి నిన్నటి కంటే కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగింది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనానికి ప్లాన్ చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి. రేపు ఆదివారం కాబట్టి రేపు కూడా భక్తుల యొక్క రద్దీ ఎక్కువగానే ఉంటుందండి. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం జనవరి 1 అంటే న్యూ ఇయర్ రోజు శ్రీవారి మెట్టు దగ్గర ఆఫ్లైన్లో ఫ్రీ టికెట్స్ ఇస్తారా, లేదా న్యూ ఇయర్ స్పెషల్ డే అని టికెట్స్ ఇష్యూ చేయడం స్టాప్ చేస్తారా అని అడిగారు. ప్రతిరోజు లాగే జనవరి 1వ తేదీ కూడా మీకు తిరుపతిలో శ్రీనివాసం విష్ణునివాసం కాంప్లెక్స్లో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో, అదేవిధంగా కాలినడక మార్గాల దగ్గర కూడా దర్శనం టికెట్లు ఇస్తారండి. జనవరి 1వ తేదీన కూడా మీరు అక్కడ ఆఫ్లైన్లో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని నడిచి అయినా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీకు శ్రీవారి మెట్టు దగ్గర కావాలి కాబట్టి జనవరి 1వ తేదీన రోజు ఇచ్చే టైంకే టికెట్స్ ఇస్తారండి. మీ శ్రీవారి మెట్టు దగ్గర టికెట్స్ తీసుకొని నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మ్యామ్ ఫిబ్రవరి నెలకి కళ్యాణోత్సవం టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, ప్లీజ్ రిప్లై అని అడిగారు. నవంబర్ నెల చివరి వారంలో అంటే ఈ నెల చివరి వారంలోనే ఫిబ్రవరి నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం కళ్యాణం టికెట్లు అనేవి కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించి నవంబర్ నెల చివరి వారంలోనే విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి డిసెంబర్ నెల చివరి వారంలో మార్చి నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం టికెట్లను విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు బుక్ చేసుకోండి. అలాగే మేడం మాకు సుప్రభాత సేవ డిప్ వచ్చింది, మాకు 3 నెలల పాప మరియు 4 ఏళ్ల బాబు ఉన్నాడు, వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చా దర్శనంకి అని అడిగారు. అవునండి, సుప్రభాతకి సేవకి వెళ్ళేవారు మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని కూడా మీతో పాటు సుప్రభాత సేవకి తీసుకొని వెళ్ళొచ్చు. మీ పాపని మరియు బాబుని కూడా మీరు మీతో పాటు దర్శనానికైతే తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మేడం డిసెంబర్ 23వ తేదీకి తిరుచానూర్ అమ్మవారి దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము, అకామిడేషన్ బుక్ చేసుకోలేదు, మాకు తిరుపతిలో దొరుకుతుందా, రూమ్స్ ఎలా తీసుకోవాలి అని అడిగారు. తిరుపతిలో
రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి టీటీడీ వారు రూమ్స్ని కేటాయిస్తారండి. ఈ రూమ్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ రూమ్స్ తీసుకోవాలంటే. అలాగే రూమ్స్లో ఉన్న సౌకర్యాలను బట్టి రూమ్స్ యొక్క కాస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ అక్కడ మీకు రూమ్స్ దొరకకపోతే కనుక తిరుపతిలో మరియు తిరుచానూరులో ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయండి, వాటిల్లో కూడా మీరు రూమ్స్ని తీసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.